వినాయక చవితి వేడుకల సందర్భంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఓట్ల సురేంద్ర నాయుడు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి నియోజకవర్గం 44వ డివిజన్ సుందరయ్య నగర్లో మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఓట్ల సురేంద్ర నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగుణమ్మ, నరసింహ యాదవ్, ఆర్సీ మునికృష్ణ, చిన్నబాబు అతిథులుగా హాజరై వినాయకునికి పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వారిని దుశ్శాలువులతో సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18 సంవత్సరాల నుండి ఇక్కడ నిరాటంకంగా వినాయక ఉత్సవంతో పాటు అన్నదాన కార్యక్రమం జరిపించడం హర్షణీయమని, ఎలాంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించడానికి వినాయకుడు శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షించారు. సుందరయ్య నగర్లో 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉదయ్ కుమార్, ధనంజయ్, వెంకటముని, శంకర్, రమేష్, మల్లికార్జున్, వాణి, జయంతి, శివానందం, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 18 సంవత్సరాల నుండి క్రేజీ బాయ్స్ యూత్ అసోసియేషన్ ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఆ యూత్ దాదాపు ఇంకను కూడా వాళ్ళకి శక్తి ఉన్నంత కాలం ఒక 50-60 సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. వారికి ఆ భగవంతుడు మంచి ఆయుసు, శక్తిని ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలని కొనసాగించేదానికి ఇంకా శక్తిని ప్రసాదించాలని, దాంతో పాటు మా వంతు సహకారము, సహాయాలన్నీ కూడా ఎల్లప్పుడూ వారికి అందిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడంలో వాళ్ళు ముందుండాలని, అలాంటి ముందున్నటువంటి వారిని అందరినీ కూడా మేము మా శక్తి వంచన లేకుండా వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు అద్భుతమైనటువంటి కార్యక్రమం ఒక వినూత్నమైన పద్ధతిలో దాదాపు ఈ కాలనీలో 5500 మంది ఉంటారు. 5500 మంది కూడా అంటే 5000 మంది ఉంటే 2000 ఇండ్లు దాదాపు ఉన్నాయి. 2000 ఇండ్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికే వచ్చి భోంచేయాలనే కాన్సెప్ట్తో మేము వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రజలందరూ కూడా పూర్తిగా దానికి సహకరించి ఇక్కడే వచ్చి దేవుడి ప్రసాదం తీసుకున్నట్లు తీసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి వారందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు చేస్తూ వారందరికీ కూడా విఘ్నాలన్నీ తొలగించి విఘ్నేశ్వరుడు మంచి భవిష్యత్తును ప్రసాదించాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తా ఉన్నాను.